Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మనకు కొంచెం రీచ్ పెరుగుతుంది అండ్ మన ఫ్యామిలీ పెరుగుతుంది. ఇక టెక్ న్యూస్ చూద్దాం. జెబ్రానిక్ వాళ్ళు ఇండియాలో కొత్త ప్రొజెక్టర్ లాంచ్ చేశారు. దాని పేరే జెబ్ పిక్సాప్లీ 54 అని చెప్పి. ఇది 1080p స్మార్ట్ ప్రొజెక్టర్. స్మార్ట్ అంటే లోపల సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, జస్ట్ ప్రొజెక్టర్ స్క్రీన్ మాత్రమే కాదు. మీకు యాప్స్ ఉంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఎల్ఈడి బల్బ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి 50,000 hours లైఫ్ ఉంటుందంట. సో ఫర్ అ లాంగ్ టైం వాడుకోవచ్చు మనం. అండ్ దీంట్లో మనకి స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి 3800 లూమెన్స్ అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి సెంటీమీటర్స్ లో ఇచ్చారు, కానీ కన్వర్ట్ చేస్తే 140 inches స్క్రీన్ సైజ్ వస్తుంది మనకి. రేట్ వచ్చేసి 11,000 rupees అండ్ ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ మీలో ఎవరికైనా టీవీ రెగ్యులర్ గా చూడను, నేను మూవీస్ కోసమే నాకు ఒక పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బ్లూటూత్ ఫీచర్ ఉంది, ఆక్స్ కేబుల్ కూడా ఉంది. సో మీరు సపరేట్ స్పీకర్స్ అన్న వాడచ్చు, లేకపోతే బ్లూటూత్ హెడ్సెట్ తో కూడా సింగిల్ గా సోలోగా బిగ్ స్క్రీన్ లో ఆడియో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో గుడ్ ప్రోడక్ట్, యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇండియాలో 2 న్యూ ఫోన్స్ లాంచ్ చేశారు. ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro అండ్ 40 Pro Plus. రెండు ఫోన్స్ యాక్చువల్లీ చూడడానికి చాలా సిమిలర్ గా ఉన్నాయి, స్పెక్స్ కూడా చాలా సేమ్ గా ఉన్నాయి. ప్రైసే కొంచెం వేరీ చేశారు. లైక్ 40 Pro ప్రైస్ వచ్చేసి 16,000 rupees అండ్ 40 Pro Plus ప్రైస్ వచ్చేసి 19,000 rupees. రెండిట్లో సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఇస్తున్నారు. అది ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియోలో అయితే అంత ఇంప్రెసివ్ ఏం లేదు. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి దీంట్లో డిస్ప్లే కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ సెల్ఫీస్ కి కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇస్తున్నారు. ఫోన్స్ చూడడానికి చాలా బాగున్నాయి, కానీ ప్రైస్ కొంచెం ఓవర్ గా ఉన్నాయి. నేనైతే రికమెండ్ చేయను. మీరు కావాలంటే ఇదే ప్రైస్ రేంజ్ లో CMF ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు, లేదా మోటరోలా లేదా ఐక్యూ ఫోన్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే మీరు మీ ప్రొఫైల్కి ఒక మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్ క్లిప్ ఏంటంటే మీ ప్రొఫైల్ పిక్చర్ లాగానే మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది, మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. సో మీకు నచ్చిన మ్యూజిక్ క్లిప్ని మీ ప్రొఫైల్కి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం డివోషనల్గా ఉన్న వాళ్ళు డివోషనల్ సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం రొమాంటిక్గా ఫ్లర్టీ టైప్ ఉన్న వాళ్ళు అలాంటి సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ మ్యూజిక్ని సెట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజ్కి వెళ్ళాలి. అక్కడ ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఆప్షన్ కనిపిస్తుంది, యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ అని చెప్పి. అందులోకి వెళ్తే మీకు నచ్చిన మ్యూజిక్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం సాంగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సాంగ్ లో నచ్చిన పార్ట్ ని కూడా మీరు మ్యూజిక్ లాగా యాడ్ చేసుకోవచ్చు. బై ద వే మ్యూజిక్ క్లిప్ 30 seconds మాత్రమే ఉంటుంది. మీరే సాంగ్ యాడ్ చేసుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఈ ఫీచర్ నాకైతే వచ్చేసింది, కాకపోతే అందరికి రాలేదు. మేబీ మీ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ని ఒకసారి అప్డేట్ చేసి చూడండి, లేకపోతే ఒక వారం ఆగి చూడండి, అందరికి వచ్చేస్తుంది. ఫైర్ బోల్ట్ వాళ్ళ కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేశారు. నేను రెగ్యులర్ స్మార్ట్ వాచ్ అనుకున్నాను ఫస్ట్, కానీ కాదు. ఇది ఫైర్ బోల్ట్ వాళ్ళ ఫస్ట్ ఆండ్రాయిడ్ వాచ్ విత్ ఫ్రంట్ కెమెరా. దీంట్లో మనకి నానో సిమ్ ఆప్షన్ ఉంది, స్టోరేజ్ స్పేస్ ఉంది, ఆండ్రాయిడ్ యాప్స్ కూడా ఉన్నాయంట. సో మీరు ఈ వాచ్ ని రెగ్యులర్ స్మార్ట్ వాచ్ లా కూడా వాడచ్చు, లైక్ హార్ట్ రేట్ అవన్నీ మెజర్ చేస్తుంది. అది కాకుండా గూగుల్ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాతో మీరు సెల్ఫీస్ తీసుకోవచ్చు, లేదా QR codes ని కూడా స్కాన్ చేయొచ్చు. UPI పేమెంట్ చేయొచ్చు లేదా నాకు కూడా తెలియదు. సో ఎనీవే వాచ్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రైసింగ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 6,000 rupees. దీంట్లో మనకి 2GB RAM 16GB స్టోరేజ్ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ వేరియంట్ రేట్ వచ్చేసి 6,500 rupees అంట. 500 rupees డిఫరెన్స్ కే 4GB RAM అండ్ 64GB స్టోరేజ్ ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ ని చెక్ చేయండి. రీసెంట్లీ మీకు తెలుసలేదో మార్కెట్లో ట్రై ఫోల్డబుల్ ఫోన్స్ కి బాగా హైప్ వచ్చింది. ఇదంతా యాక్చువల్లీ హువావేలో ఫస్ట్ స్టార్ట్ అయింది. సో హువావేలో యాక్చువల్లీ మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అందులో కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ CEO ఈ ట్రై ఫోల్డబుల్ ఫోన్ వాడేటప్పుడు ఎవరో సీక్రెట్ గా ఫోటో తీసి దాన్ని వెబ్ లో పోస్ట్ చేశారు. దానివల్ల బాగా బజ్ క్రియేట్ అయింది. సో ఈ ట్రై ఫోల్డబుల్ ఫోన్ ఏంటంటే ట్రిపుల్ ఫోల్డ్ ఉంటుంది మనకి. ఇది ఓపెన్ చేస్తే 10 inch స్క్రీన్ ఉంటుందంట లోపల. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఈ ట్రై ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తయారయడానికి స్టార్ట్ అయిపోయాయి. షామీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అండ్ 2025 లో వాళ్ళ ఫస్ట్ ట్రై ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వస్తుందంట. ఇక సెప్టెంబర్ లో హువావే వాళ్ళది ఎలా ఉంటుందో చూడాలి. మెయిన్ కన్సర్న్ వచ్చేసి థిక్నెస్. ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న డ్యూయల్ ఫోల్డబుల్ ఫోన్స్ బాగానే థిక్ ఉన్నాయి. ఇప్పుడు ట్రిపుల్ ఫోల్డ్ అంటే అది ఇంకెంత థిక్ ఉంటుందో చూడాలి. అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ అసలు ఎలా వాడాలో తెలియట్లేదు. అంత పెద్ద 10 inch స్క్రీన్ ఏం చేసుకుంటారో కూడా చూడాలి. మీరు ఈ ట్రై ఫోల్డబుల్ ఫోన్స్ గురించి ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. షామీ వాళ్ళు చైనాలో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. అదే మిజియా కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ 3C. ఇది వచ్చేసి మన రెగ్యులర్ వాక్యూమ్ క్లీనర్ లాగా కాదు, కంప్లీట్లీ కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్. మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే మార్కెట్ లో డైసన్ మాత్రమే ఆఫర్ చేస్తుంది, డైసన్ వాళ్ళ వాక్యూమ్ క్లీనర్స్. కాకపోతే మీరు ప్రైస్ చూసుంటే తెలుస్తుంది. డైసన్ వాక్యూమ్ క్లీనర్స్ అన్ని మినిమం 45,000 50,000 ఆ రేంజ్ లో ఉంటాయి. కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి అంటే అవన్నీ పాత టెక్నాలజీ, పాత వాక్యూమ్ క్లీనర్స్. సో ఇలాంటి కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్స్ కావాలంటే అసలు మనకి ఇండియాలో అయితే అసలు తక్కువ రేట్లు ఏమీ లేవు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ నుంచి వస్తున్నట్టయితే వాళ్ళతో తెప్పించుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చూడడానికి బాగుంది, డిజైన్ బాగుంది, అండ్ వాళ్ళ 3rd generation ప్రోడక్ట్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 899 yuan. సో ఇండియన్ రేట్ లో రఫ్లీ 10,500 rupees. ఈ రఫ్లీ 11,000 అయితే డెఫినెట్లీ వర్త్ ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. బై ద వే నేను డైసన్ వాక్యూమ్ క్లీనర్ వాడుతున్నాను. మా ఇంట్లో ఒక నోరా ఉంది అండ్ కార్పెట్ ఉంది. సో ఫుల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. దానికైతే సూపర్ గా పనిచేస్తుంది డైసన్, కానీ రేటే.
వాట్సాప్ వాళ్ళు కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు, అదే యూజర్ నేమ్స్. మీరు నార్మల్గా ఎవరికైనా తెలియని వాళ్ళకి వాట్సాప్లో ఏమైనా షేర్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం చేసే పని మన వాట్సాప్ ఫోన్ నెంబర్ షేర్ చేయడం. మనందరి మీద ఒక నార్మల్ థింగ్ లాగానే చూస్తాం, కానీ ఇలా మన ఫోన్ నెంబర్ షేర్ చేయడం అంత సెక్యూర్ కాదు. లైక్ మన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైనా ఇచ్చేయచ్చు. లైక్ మీకు స్పామ్ కాల్స్ వస్తుండొచ్చు, లోన్స్ గురించి, డొనేషన్స్ గురించి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం ఇలాగే మన నెంబర్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తే మనకి ఇలాంటి స్పామ్ కాల్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఇది ఆపడం కోసం అని చెప్పి యూజర్ నేమ్స్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా టెంపరీగా వాట్సాప్లో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే మీ నెంబర్ ఇచ్చే బదులు మీ యూజర్ నేమ్ చెప్తే యూజర్ నేమ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ యూజర్ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఫీచర్ లాంచ్ చేసిన వెంటనే మీకు నచ్చిన యూజర్ నేమ్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే యూజర్ నేమ్ తెలిసినా కానీ చాలా స్పామ్ వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ చిరంజీవి, మహేష్ బాబు ఇలాంటి యూజర్ నేమ్స్ పెట్టుకుంటే ఎవడు పడితే వాడు మెసేజ్ పెట్టేస్తూ ఉంటాడు. ఇది కూడా ఆపడం కోసం అని చెప్పి వాట్సాప్ వాళ్ళు పిన్ కోడ్ ఆప్షన్ కూడా తెస్తున్నారు. సో దీంతో ఏంటంటే మీకు యూజర్ నేమ్ మాత్రమే కాదు, పిన్ కోడ్ తెలిస్తేనే వాళ్ళకి మెసేజ్ చేయగలుగుతారు. సో నైస్ ఫీచర్స్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. బై ద వే, ఈ యూజర్ నేమ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉంది, సిగ్నల్లో కూడా ఉంది. ఇవాల్టి యాప్ వచ్చేసి యూనిఫైడ్ రిమోట్. ఈ అప్లికేషన్తో మన విండోస్ పీసీని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. లైక్ జస్ట్ అప్లికేషన్ నుంచి మన పీసీని స్లీప్లో పెట్టొచ్చు, సిస్టమ్ కంప్లీట్లీ షట్ డౌన్ చేయొచ్చు, హైబర్నెట్ కూడా చేయొచ్చు. లైక్ ఏదైనా డౌన్లోడ్ పెట్టినప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు మీరు సిస్టమ్ వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎక్కడున్నా కానీ ఈ యూనిఫైడ్ రిమోట్ అప్లికేషన్తో సిస్టమ్ని స్లీప్లో కానీ హైబర్నెట్ కానీ చేసేయచ్చు. సో దీనికోసం ఫస్ట్ మనం ఫోన్లో యూనిఫైడ్ రిమోట్ అప్లికేషన్ వేసుకోవాలి. అండ్ సిస్టమ్లో కూడా వాళ్ళ సర్వర్ అప్లికేషన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసి రెండింటిని పేర్ చేయాలి, బేసికలీ కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా కానీ మీ ఫోన్ నుంచే డైరెక్ట్లీ సిస్టమ్ని ఆపరేట్ చేయొచ్చు. ఈ పవర్ కంట్రోల్స్ మాత్రమే కాదు, మీ ఫోన్లో ఉన్న ఈ అప్లికేషన్ని కీబోర్డ్ మౌస్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇవన్నీ బేసిక్ ఫీచర్స్ ఫ్రీ వర్జన్లోనే ఉన్నాయి. అండ్ మీకు కావాలనుకుంటే పెయిడ్ వర్జన్ కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. బట్ నాకు తెలిసినంతవరకు చాలా మందికి అయితే ఫ్రీ వర్జన్ సరిపోతుంది. అండ్ దీంట్లో యాడ్స్ అయితే కనిపించలేదు నాకు ఎక్కువ, అండ్ వైరస్ అలాంటివి ఏం లేదు, ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్టయితే డిస్లైక్ కొట్టండి, వీడియో నచ్చకపోతే లైక్ కొట్టండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దట్ సెడ్, సీ యు నెక్స్ట్ టైం. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని డిస్లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని కూడా షేర్ చేయండి. విత్ దట్ సెడ్, సీ యు టుమారో.